థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఇప్పటివరకు నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అండ్ 3 మంత్స్ అవుతుందనమాట. సో నేను ఎవరికరిని చాయిస్ తీసుకోలేదు. నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేషన్ కానీ ఎవరిని చాయిస్ తీసుకోలేదు. వాళ్ళకి కాల్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక ఛానల్ ఉందని ఎవరికి చెప్పలేదు ఆల్మోస్ట్ నేను. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులు అవుతుంది, కానీ మధ్యలో నేను ఆప్ చేయాల్సి వస్తుందనమాట. లేదంటే నాకు మానిటైజేషన్ అవ్వకపో నాకు తెలియదు. ఇప్పటికైతే అవ్వలేదు, నాకైతే ప్రయత్నిస్తున్నాను, బట్ అవ్వవుతుందో అవ్వదో నాకు తెలియదు. అండ్ మీ సపోర్ట్ వల్ల నాకు అవుతుంది అనుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెసెస్ కూడా కావాలి. సో మీలో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అండ్ మీలో ఎంతమంది సపోర్ట్ తీసుకున్నారు, ఫ్యామిలీ కానీ, రిలేషన్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైనా నా వీడియో చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అండ్ నేను మాత్రం ఎవరి చాయిస్ తీసుకోలేదన్నమాట. నాకు ఐమ్ వెరీ హ్యాపీ అండి. అందరు బయట నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా నా ఫ్యామిలీలో తెలుస్తుంది అనమాట నాకు ఒక ఛానల్ ఉందనేసి. నేను ఇప్పటికీ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఏదో నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఉందా అనేసి. ఉందని చెప్పాను. బట్ వాళ్ళకి నేను లైక్ చేయండి, చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేశారని అడగట్లేదు. బట్ నాకు ఇష్టం ఉండదు అనమాట ఇలాంటివి. ఎందుకు అనవసరంగా వాళ్ళ సొంతంగా వాళ్ళ మనస్ఫూర్తిగా చేయడమే నాకు కావాలి. నేను ఏదో అడిగితే వాళ్ళు చేసి నాకు ఇష్టం ఉండదన్నమాట. సో అంతేనండి. ఆయన గులాబ్ జామ్ ఎందుకు చేస్తున్నప్పుడు తెలుసుకో అనుకుంటున్నారా? అదేనండి, మా పాపకైతే ఈరోజు తను మానిటర్ అయినందుకు తన కోసం ఎంకరేజ్గా ఉంటుందనేసి నేను ఇలా గులాబ్ జామ్ చేశాను అనమాట. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేస్తేనే కదా పిల్లలు ఇంకా ముందుకనేది వెళ్తారనమాట. సో మీలో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టం, ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చుకొని అండ్ కమెంట్ కూడా చేయండి ఎంతమందికి ఇష్టం గులాబ్ జామ్. నాకైతే చాలా ఇష్టం గులాబ్ జామ్ అనమాట. అండ్ ఈరోజు వీడియో అంతా ఇంతేనండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.